అండ్ బ్రో యాజ్ ఐ నో మీరు యాక్టింగ్ కూడా చేస్తారు బేసికల్ గా. ఎస్, ఐ హావ్ సీన్ యూ. అలా ఎన్ని ఫిల్మ్స్ చేస్తుంటారు మీరు? దగ్గర దగ్గర ఒక 30 దాకా ఉంటాయి. సో ఇక్కడ మన టేస్ట్ జడ్జ్మెంట్ చాలా క్రూషియల్ అనుకుంటా. నేను ఇంతకుముందు టిపికల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో పనిచేసేవాడిని. ఓకే, ఇలా బాటలు ఇవ్వండి, దీని బాటలు అమ్మేయండి అంటే దాని మీద ఆలోచిస్తా, ఎక్కడెక్కడ అమ్ముడుపోద్ది బాటలు. స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా చాలా కాలంగా. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది, మీ వర్క్స్ పెట్టుకోవడానికి కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవడానికి కానీ ముందు ఎలా ఉంటుంది బిగినింగ్ డేస్ లో? సోషల్ మీడియా యాక్చువల్గా వాట్సాప్ లో స్టార్ట్ అయినాయి 12-13 బాగా 13-14. అంతకుముందు నేను యాక్టర్గా చేసినప్పుడు చెప్పుకోవాలి. ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫొటోస్ ఎప్పుడు వెళ్ళినా ఒక బల్క్ లో ఫొటోస్ ప్రింట్ చేయించుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళిపోయి ఫొటోస్ ఇచ్చేసి. బ్రో ఎప్పుడైనా అసలు ఈ కాస్టింగ్ లోకి ఎందుకు వచ్చారని అనిపించింది మీకు ఏమన్నా? అనిపిస్తుంది అప్పుడప్పుడు. యూర్ యాక్టర్ ఆల్సో కదా, ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే ఏది చూస్ చేసుకుంటారు? I myself have many questions. ప్రౌడ్గా చెప్పగలను, హైదరాబాద్లో నా దగ్గర ఉన్నంత. కాస్టింగ్ డైరెక్టర్ అని అంటారు కదా మిమ్మల్ని, అందులో ఇంకేమైనా సబ్ కేటగిరీస్ ఉంటాయా? అంటే ఇప్పుడు ఇక్కడ 2 రకాలు. ఇప్పుడు ఫీమేల్ కాస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా, అందులో ఛాలెంజెస్ ఏంటి అసలు బేసికల్ గా? కాస్టింగ్ డైరెక్టర్ గా బిగినింగ్ డేస్ బ్రో ఎలా స్టార్ట్ అయింది? సర్ప్రైజ్ అయ్యారు అంటే మన ఇండస్ట్రీలో కూడా ఒక బుక్ ఏదో మెయింటైన్ చేసేవాళ్ళు అంట కదా. దిస్ ఇస్ హౌ యూ స్టార్టెడ్ అండ్ మీరు చేస్తున్నారు ప్రెసెంట్. మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి బ్రో? ప్రాపర్ రికగ్నిషన్ కానీ లేదు. అంత జుగాడి కాస్టింగ్ అంటారు ఇక్కడ జరిగేదంతా. మీరు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారిని, రాజమౌళి గారిని మెన్షన్ చేశారు కదా. రాజమౌళి గారు కూడా వాళ్ళు ఢిల్లీ, ముంబై. అంటే ఈ పాన్ ఇండియా అప్రోచ్ కోసం అన్నట్టు అంటారు. ఐ కెన్ స్ట్రాంగ్లీ సే అసలు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఒక అండర్ రేటెడ్ యాక్టర్స్ కానీ అండ్ ఆల్సో మీ దగ్గర వచ్చిన తర్వాత మంచి పేరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బిగ్ థింగ్ అయ్యి వాళ్ళు తిరిగి వచ్చి ఏం చెప్తారంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ అమౌంట్ పే చేయమంటున్నారు, అలా జరుగుతున్నాయి కదా బ్రో. పొరపాటున ఎవరన్నా డబ్బులు ఇవ్వండి అని అడగడం. ఎప్పుడు ఇది ఒక ప్రాసెస్ రన్ అవుతుంటుంది కదా.